హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, కంబల్ చెరువు పార్క్లో అది. సో ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. ఫుల్ వీడియో అంటే మీకు బయట ఎంట్రన్స్ నుంచి లోపల మొత్తం అంతా చూపించి మళ్ళీ ఎగ్జిట్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అడల్ట్స్కి చిల్డ్రన్స్కి కూడా ఉంటుంది. సో మేము అలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా వదిన వాళ్ళ బాబు అయితే హాయ్ అని విష్ చేశాడు మీ అందరికీ. సో మేము వెళ్ళే టైం కల్లా అక్కడ వాటర్లో లైటింగ్ అనేది అయితే వేయడం జరిగింది. సో మాదొక 5 మినిట్స్ అలా చూసాము కూర్చొని. యాక్చువల్గా మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఏదైతే లైటింగ్ ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. మా బుడ్డోళ్ళు అలాగే చూస్తూనే ఉన్నారు, ఆ లైటింగ్ ఏంటబ్బా కొత్తగా అని చెప్పి. యాక్చువల్గా మేము వెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైం. మన సబ్స్క్రైబర్స్లో ఇలా కంపల్సరీ పార్క్ తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో తెలియని వాళ్ళకైతే కొంచెం చూసి వాళ్ళు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలా వెళ్తారని ఫ్యామిలీతో సరదాగా పెట్టడం అయితే జరిగింది. మా బుడ్డోళ్ళు ఇద్దరు జంప్ సూట్లు అయితే వేసుకోవడం జరిగింది. సో మేము వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా కూర్చోగానే గోదావరి మాత ఒక స్టోరీలా అయితే వేయడం జరిగింది అక్కడ అలా వాటర్లోనే. అంటే ఎలా వెలిసింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది గోదావరి నది అనేది ఒక స్టోరీ లాగా అలా వేశారు మాకు, మూవీ టైపు. సో ఇంట్రెస్ట్గా చూసాము. ఆ తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి మేము మొత్తం అలా తిరగడం అయితే స్టార్ట్ చేసాము. సో ఒకప్పుడు ఈ పార్క్ ఇంతలా ఉండేది కాదు. రీసెంట్గానే ఇది రీమోడలింగ్ అయితే చేయడం జరిగింది. ఆ రోజు సండే కాకపోవడం వల్ల అంత క్రౌడ్ అయితే లేకపోవడం ఉంది. యాక్చువల్గా సండే అయితే ఇంకొంచెం రష్గా ఉంటుందని మేమే నార్మల్ డేలో వెళ్ళాము బికాజ్ ఆఫ్ వీడియో కోసం. సో ఆ రోజు చాలా ఖాళీగా అయితే ఉంది. మా వీడియోకి కొంచెం సపోర్టివ్గా నేచర్ కానీ మా బుడ్డోళ్ళు కానీ బాగానే ఆడుకున్నారు. పిల్లలకి పెద్దలకి పెద్దవాళ్ళకైతే వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఎంతసేపు ఆడుకున్నా బోర్ అనేది కొట్టదు. సో అక్కడ స్ట్రీట్ లైట్స్ టైప్ ఉన్నాయి కదా, మేము అక్కడ ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. బట్ యాక్చువల్గా అయితే అక్కడ దిగుతుంటే అంత క్లారిటీ అయితే రాలేదు. సో మా మామయ్య ఇంకా అక్కడ ఆగిన వేస్ట్, ఫోటో అయితే సరిగ్గా రావట్లేదు కదా అని చెప్పి మేము ముందుకు మూవ్ అయ్యాము. సో మేము అలా నడుస్తూ ఉన్నాము. కొంచెం అలా ఫ్రంట్కి వెళ్తే పైన రోప్ మీద నుంచి సైక్లింగ్ చేసేది ఒకటైతే మాకు కనిపించింది. అదొక గేమ్ టైప్. బట్ అది కొంచెం రిస్కీ లాగే ఉంటుంది. ఎందుకంటే మొదట్లో దాని గురించి కొంచెం అట్లా రూమర్స్ వచ్చాయి, కింద పడిపోయారని చెప్పి. సో దాని పక్కనే చిల్డ్రన్స్కి అయితే కనుక ట్రైన్ అనేది ఒకటి ఉంది, ట్రైన్ రైడ్. అప్పటికి మా వదిన వాళ్ళ బాబు ఎక్కిద్దామని చెప్పి అనుకున్నాము. ఈలోపు అది ఫుల్ అయిపోయి మళ్ళీ టైం పడుతుందని చెప్పి అన్నారని కొంచెంసేపు అలా చూసి కొంచెం అలా ఫ్రంట్కి వెళ్ళాము. ఇంకా అది మళ్ళీ వస్తుంది కదా అని చెప్పి ట్రైన్ కోసం అలా కూర్చొని వెయిట్ చేసాము. ఈలోపు మా పెద్ద పాప అయితే వాళ్ళ డాడీని నాన్న నాన్న అని పిలవడం స్టార్ట్ చేసింది. మేబీ దానికి కూడా ఆడుకోవాలని చెప్పి అనిపించిందేమో ట్రైన్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అట్లానే చూస్తూనే ఉంది. ఆ వయసులో దానికి అంత ఐడియా కూడా ఉండదు. బట్ పిల్లలందరూ ఎక్కారు సరదాగా, ఏంటా అని చెప్పి ఉంటుంది కదా. మా వదిన వాళ్ళ బాబు అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకెళ్తున్నారని చెప్పి అంటున్నాడు. నేనైతే ఈ మాత్రం దానికి 100 రూపీస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి అన్నాను. ఇక మా చెల్లి ఈ గ్యాప్లోనే పిక్స్ దిగుతుంది. అలా చూస్తూ ఉండగానే ట్రైన్ ఇలా వెళ్ళి అలా వచ్చేసింది. ఒక 2 మినిట్స్ ఉందేమో ఆ రైడ్. ఇంకా మా వదిన వాళ్ళ బాబుకి వద్దని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. వాడికి ఇంట్రెస్ట్ పోయింది చిన్న రౌండ్ వేసేసరికి. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అన్నామని ఈలోపు అక్కడ ఒక 2 ఫొటోస్ అయితే దిగారు వాళ్ళు. ఇక మళ్ళీ స్టార్ట్ చేసాము నడవడం అయితే. ఇక్కడ మా సిస్టర్ ఎక్కడ సందు దొరికితే అక్కడ నన్ను మాత్రమే వీడియో తీస్తుంది, నేను వద్దు అన్నా సరే. అదేంటో మనకి మనం వీడియోస్ తీసుకోవాలంటే పర్సనల్గా బాగానే తీసుకుంటాము, ఇట్లా అప్లోడ్ చేయాల్సి వస్తే ఏంటో ఎక్కడ లేని సిగ్గంతా వచ్చేస్తుంది. ఇక్కడైతే డక్ హౌస్ ఉంది. అక్కడ చాలా అంటే చాలా డక్స్ ఉన్నాయి. అలాగే కొంతసేపు నుంచొని చూసాము. ఆ టైంలో అవి అలా ఆడుతూ పాడుతూ మళ్ళీ వాటి హౌస్కి వచ్చేసినాయి రిటర్న్. ఒక 10 మినిట్స్ వరకు అక్కడే వెయిట్ చేసి చూసాము. ఇంకా డక్స్ చూసి అయితే మేము కొంచెం మళ్ళీ వాక్ చేయడం స్టార్ట్ చేసాము. సో అక్కడ కూర్చోడానికి ఏమైనా ఉందేమో అనుకున్నాము, ఇంకా చూడడానికి కానీ పిల్లలకి అదేం లేదు, జస్ట్ అలా సిట్టింగ్కి మాత్రమే ఉంది. సో అలా చూసి మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము.
సో అక్కడ వాల్ మీద అయితే ఏముందంటే దాన్ని రీమోడలింగ్ చేసినప్పుడు ఎట్లా చేశారు, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందనేది పిక్స్తో సహా చేయించింది. అలా ఫొటోస్ వేశారనమాట. ఇంకా మళ్ళీ మేము మూవ్ అయ్యాము. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అక్కడ స్కల్ప్చర్ స్టోరీ గార్డెన్ అని చెప్పి ఉంది కదా, అక్కడ పక్కనే అయితే పెద్ద జిరాఫ్ అయితే ఉంది. దీని వల్ల బాబు అయితే అలాగే పైకి చూసానే ఉన్నాడు, ఏంటి ఇదని చెప్పి. అలా నడుస్తాం స్టార్ట్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే ఇంకోటి వచ్చింది, ట్రైన్ రైడ్. మా చిన్న పాప అయితే అట్లా చూస్తూనే ఉంది, బాగున్నట్టు అనిపించింది. దగ్గర నుంచి చూసింది కదా ఈసారి, ఆగి అట్లాగే చూసాము కొంతసేపు తనకి చూపించి. ఆ ఏజ్లో వాళ్ళకి మనం చెప్పినా అర్థం కాదు, బట్ వాళ్ళకి అదొక సరదా, పిల్లలందరూ అందులోనే ఉంటారు కదా. సో ఇక్కడైతే ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది, మన ఫ్లాగ్. మా వదిన వాళ్ళ బాబు అయితే అలా ఫ్లాగ్ని చూస్తున్నాడు, అంత హైట్ కనిపించట్లేదని చెప్పి అంటున్నాడు. ఇంకా వాడు నేను అయితే ఇక అలాగా ఫ్లాగ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. జై హింద్ చెప్తున్నాడు. ఇదేంట్రా బాబు నాతో జై హింద్ చెప్పేస్తుందని చెప్పి అనుకుంటున్నాడు వాడు. చిన్నపిల్లలకి తెలియదు కదండి, మనమే చెప్పాలి మంచి అయినా చెడైనా. సో ఈ ఏజ్ నుంచి చెప్తే కానీ కొంచెం పెద్ద అయ్యే వరకు అర్థం అవ్వకుండా ఉంటాయి. అర్థం అవ్వాల్సినవి అర్థమవుతాయి, వేస్ట్ అనిపించినవి అర్థం చేసుకోకుండా ఉంటారు అట్లాగా. సో ఇక్కడైతే 360 డిగ్రీస్ సైక్లింగ్ అయితే ఉంది. సో అది జస్ట్ మేము అలా చూసాము. దాని పక్కనే అయితే ట్రైన్ మిస్ అయ్యాడని చెప్పి, ఇది అసలు మిస్ అవ్వకూడదని చెప్పి మా వదిన వాళ్ళ బాబు ఆ గేమ్ అయితే ఆడడం జరిగింది చాలాసేపు. ఇంకా వాడు ఆడే గ్యాప్లో మేము ఇలా కూర్చొని కొంతసేపు అట్లా ఫోన్ చూసుకుంటూ ఉన్నాము. ఈలోపు మా సిస్టర్ ఆగరు కదా, ఏదో ఒక వీడియో అలా తీస్తారు. పాపం పిల్లలకైతే కొంచెం చిరాగ్గానే అనిపించింది, అంటే ఉండలేక వాళ్ళకి అక్కడంతా గాలి రావక. సో నెక్స్ట్ చిన్న మినీ పార్క్ లాగా ఉంది, అదైతే అన్పెయిడ్ అనమాట. అక్కడ స్లైడర్స్, ఉయ్యాలలు ఇవైతే ఉన్నాయి. కొంతసేపు మా వదిన వాళ్ళ పిల్లలేమో స్లైడర్స్తో ఆడారు. మేమైతే ఊరికే అలాగా ఈలోపు వాళ్ళు ఆడేలోపు మేము ఆ పక్కకు వెళ్ళి ఉయ్యాల వరకు వెళ్ళాము. అక్కడ ఆడుకోవడం జరిగింది కొంతసేపు. అది చూశారు కదా, ఈ గ్యాప్ నుంచి అంతవరకు ఉంది. ఈ పార్ట్ వరకు అయితే అన్పెయిడ్ అనమాట, జస్ట్ సరదాగా అట్లా ఆడుకోవచ్చు స్లైడర్స్. ఆ పక్కనైతే ఉయ్యాల అయితే ఉంది. అదేంటో చిన్నపిల్లల్లాగా అయిపోతాము ఒకసారి ఇలాంటి గేమ్స్ చూస్తే. వెంటనే ఆ పాపని కొంచెం అడిగి ఒక 5 మినిట్స్ నేను ఊగుతాను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి అడిగాను. మా చిన్నోడైతే అట్లా చూస్తూనే ఉంది. అలా ఒక 5 టైమ్స్ ఇలా ఊగి ఊగి ఇచ్చేసాను. నెక్స్ట్ మా సిస్టర్ కూడా ఎక్కింది పెద్ద పాపని వేసుకొని. ఈలోపు అక్కడ పార్క్లో ఒక ఆవిడైతే ఇలాగ పాపని ఎత్తుకుంటాను ఒకసారి అంటే ఇచ్చాము. ఇంకంతే, అక్కడి నుంచి రాననే చెప్తుంది. దానికి ఎవ్వరు ఎత్తుకుంటే వాళ్ళు కావాలి. మేము కొత్త వాళ్ళం కాదు కదా, సో కొత్త వాళ్ళని చూడంగానే అలా వెళ్ళిపోయింది. మేము బాగా చెప్తున్నా సరే ఇంకా అంతే, పట్టించుకోవట్లేదు. ఇంకా వెంటనే ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నాము, లేట్ అయిపోతుంది కదా అని చెప్పి. ఈలోపు కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే జైంట్ వీల్ టైప్ ఉంది, ఇదైతే పెయిడ్ అనమాట. దాని పక్కన కార్ ఒకటి ఉన్నాయి, కార్ రైడ్. ఈ ఏజ్లో వాళ్ళకి కార్ రైడ్ ఎక్కించడం అంటే కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి డ్రైవ్ చేయడం కూడా రాదు కదా మా చిన్న పాపకి పెద్ద పాపకి. సో అలా జస్ట్ అలా కూర్చోపెట్టి అయితే మేము వీడియో తీసాము. జస్ట్ అలా కూర్చోబెట్టి అయితే వీడియో తీసి ఇంకా వెంటనే లెగిసిపోయామన్నమాట. ఈలోపు మా పెద్ద పిల్లకి బాగా చిరాకు వచ్చేసింది, మాకు కూడా ఓపిక అయిపోయింది ఇంకా మొత్తం తిరిగి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి అక్కడ జురాసిక్ పార్క్ అని చెప్పి ఉంది, బయట గాడ్జిల్లా గొరిల్లా లాగా ఉన్నాయి. ఇంకా చూసాము అదంతా. బయట ఒక లోపలికి వెళ్ళేంత ధైర్యం లేక బయట ఫోటో తీసుకొని వచ్చేసామన్నమాట. సో పార్క్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాము మేము. సో ఇలాగే నెక్స్ట్ టైం ఏదైనా పార్క్ ఉన్నా మీకు ఇలాగే వీడియో తీసి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాము. Until then, please subscribe our channel.